యాక్సెప్ట్ చేయదని చెప్పుకున్నారు. కానీ ఎట్టకేలకి ఎలక్షన్ కమిషన్ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది. కవితకి గుడ్ న్యూస్ చెప్పింది. కానీ విత్ ఎ స్లైట్ చేంజ్ తెలంగాణ రాష్ట్ర సేన కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారింది. ఇప్పుడు టీఆర్ఎస్ హోల్ అండ్ సోల్ రైట్స్ అన్ని కూడా కవితకే లభిస్తున్నాయి. సో మనతో పాటుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు, కవిత పార్టీ రాష్ట్ర నాయకులు నరేష్ ఉన్నారు. సో నరేష్, ఒక్కసారి మీరు కొంచెం అది ఆటో రొటేషన్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఆటో రొటేషన్ ఆన్ చేయండి, విల్ బి ఆన్ లైవ్. సో ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం, అంటే పార్టీ పేరును రక్షణ సేన అనే రకంగా మార్చుకున్నారు. రాష్ట్ర సేన కాస్త రక్షణ సేనగా మారిపోయింది. సో రక్షణ సేనగా మారిపోయిన సిచ్యువేషన్లో సో ఎలా ఉంటుంది చూడాలి. ఒకసారి మనతో పాటుగా జాగృతి, గత జాగృతి, ప్రస్తుతం టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన నాయకులు నరేష్ జూమ్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో ఒకసారి నరేష్, ఇఫ్ పాసిబుల్ ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి. రైట్, ఒక్కసారి మనం గతంలో అంటే ఒక 5 రోజుల క్రితం 25వ తేదీన కవిత పార్టీ అనౌన్స్మెంట్ రోజున ఎటువంటి ప్రకటన చేశారో, ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. సో నరేష్ అందుబాటులోకి వచ్చారు. నరేష్, సో తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారింది. సో ఏంటి మీ పార్టీలో పేరెందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఫస్ట్లీ మనోజ్ గారు, మీ వాయిస్ క్లియర్ లేదు, ఒక్కసారి సెట్ చేయండి కొంచెం పీసీఆర్. రైట్, నరేష్ వినిపిస్తోందా? నరేష్ గారు వాయిస్ వినిపిస్తోందా? వాయిస్ క్లియర్ లేదండి నరేష్ గారు, వాయిస్ ఓకేనా? పీసీఆర్. తెలంగాణ రక్షణ సేనగా ఎందుకు పార్టీ పేరు మార్చుకోవాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర సేన కాస్త రక్షణ సేనగా ఎందుకు మారింది? అయితే ఒక విషయం ఏంటంటే, మేము ఎన్నికల సంఘం అఫీషియల్ గా ఇప్పుడు ఈ రోజు మాకు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది అది అధిష్టానం దృష్టిలో ఉంటుంది, అధిష్టానం చూసుకుంటుంది. మాకు కావాల్సింది ఏంటంటే అఫీషియల్ గా టీఆర్ఎస్ పార్టీ అనేది, అంటే జనరల్ గా నేను అనుకోవడం ఎలక్షన్ కమిషన్ కు మనం ఆప్షన్స్ ఇస్తాం. ఆప్షన్స్ వాళ్ళు ఏదైనా చేసి ఇవ్వచ్చు, ఆ రకంగా జరిగి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా చాలా సంతోషం, శుభపరిణామం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా, అందరికీ కూడా, తెలంగాణ జాగృతి కార్యకర్తలందరికీ కూడా నిజంగా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను ఈరోజు. బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి అసలు మీకు ఇది పార్టీ పేరే రాదు, టీఆర్ఎస్ అనే పదమే దొరకదని రకంగా మాట్లాడుకొచ్చారు, ట్వీట్లు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్ గా ఏది ఏమైనప్పుడు కూడా విజయం, న్యాయం గెలుస్తుంది, న్యాయమే విజయం సాధిస్తుంది. ఎన్ని ప్రాపగాండాలు చేసినా, ఏం చేసినా, ఎంత కించపరచాలని చూసినా, ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎంతమంది అడ్వకేట్లు కలిసినా, ఏం చేసినా ఖచ్చితంగా న్యాయం గెలిచే రకంగా ఉంటుంది. మేము న్యాయస్థానం నమ్ముకుంటాం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఖచ్చితంగా డెఫినెట్ గా మేము ప్రాసెస్ ప్రకారం పోయినాం. కాబట్టి ఆ పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజు మేము అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఎన్నో రకాలుగా చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ ఇవన్నీ ఒక వ్యూహంలో భాగంగానే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా డీటెయిల్స్ కావాలి, ఇంకా ఏమన్నా దానికి సంబంధించింది చేయాలంటే మాత్రం 100% మా అధినాయకురాలు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు పత్రికా ప్రకటన ద్వారా కానీ, లేకపోతే ప్రెస్ మీట్ ద్వారా కానీ ఈ రోజు, రేపు, 2-3 రోజుల్లో ఎప్పుడో ఖచ్చితంగా మీకు సమయం అందిస్తారు. ఆ సమయానుకూలంగా వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ నిజంగా ఈ రోజు అంత పెద్ద ముహూర్తం ఏర్పాటు చేసి ఒక చాలా పెద్ద మొత్తంలో సభ ఏర్పాట్లు జరిగి తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి విధంగా పార్టీ పేరును ప్రకటించుకున్నారు, జెండాలు వచ్చాయి, కండువాలు వచ్చాయి, అందరూ ప్రకటించేసుకున్నారు. కానీ రక్షణ సేన అనే రకంగా మారింది. సో టీఆర్ఎస్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర సేన రక్షణ సేనగా మారింది. ఈ చేంజెస్ ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే నేనేమంటా ఉన్నానంటే, ఎలక్షన్ కమిషన్ లో మార్పులు జరిగినాయి. ఆ మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు మా అధిష్టానం కవితక్క గారు మీకు ప్రెస్ మీట్ ద్వారా లేకపోతే మీడియా ద్వారా ఖచ్చితంగా సందేశం ఉంటుంది, ప్రెస్ మీట్ ద్వారా చెప్పాల్సి జరుగుతుంది. కానీ నేనేమంటా ఉన్నానంటే, మేము ఏదైతే ప్రకటించినామో టీఆర్ఎస్ పార్టీ అని, అది 100% మాకు వస్తుందని చెప్పినాము. అది వచ్చింది, కేంద్ర ఎన్నికల ఆఫీసులో మాకు చేసింది. ఎన్ని కుట్రలు ఛేదించి మేము చేయడానికి నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పదంతో టీఆర్ఎస్ ని మళ్ళీ ఒక పునర్వైభవం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ లాంటి సంస్థనే కావాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఆ రకంగా తెలంగాణ రక్షణ సేన, ఆ రోజు రాష్ట్ర సాధన జరిగింది, ఈరోజు తెలంగాణ రక్షణ జరగాలి.
తెలంగాణ రక్షించడానికి ఒక సేన కావాలి. అదే తెలంగాణ రక్షణ సేనగా మేము ముందుకు పోతాం. ప్రజల్లో ఉంటాం. ప్రజల్లో మమేకం అవుతాం. కానీ ఇక్కడ తెలంగాణకి నరేష్ గారు మీ ఎటువంటి ముందున్న అన్యాయం సవాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇన్ని రోజుల వరకు మీరు జాగృతిగా పెద్ద మొత్తంలో ప్రజలందరికీ సుపరిచితులు. కవిత పేరు వినిపించగానే జాగృతి అనే రకంగా మాట్లాడుతుంటారు. కానీ తెలంగాణ జాగృతి అనే పేరుతో ఏదైనా పార్టీ ఏర్పడుతుందన్నటువంటి ఆలోచన చాలా మందిలో కలిగింది. కానీ దాన్ని విరమించుకున్నారు. తెలంగాణ రక్షణ సేనగా మీరు బయటకు వచ్చారు. కానీ టీఆర్ఎస్ అనే పదంతో మీరు వెళ్తే టీఆర్ఎస్ అంటే మీ పార్టీ అనుకోవాలా? టీఆర్ఎస్ అంటే గతంలో ఎక్కువగా పబ్లిక్లో పాపులర్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి లేదా కేసీఆర్, టీఆర్ఎస్ అన్న బీఆర్ఎస్ అన్న ఒకటే రకంగా పబ్లిక్లో ఆ భావన కలిగింది. అదొక ఛాలెంజ్. తర్వాత టీఆర్ఎస్ అనే పేరుతో టీఆర్ఎస్ డి ఒకటి ఉంది, టీఆర్ఎస్ ఒకటి ఉంది. తెలంగాణ రాజ్య సమితి అండ్ తెలంగాణ రక్షణ సమితి కూడా ఉంది. సో వీటన్నింటినీ ఛాలెంజెస్ని అధిగమించి కవితనే టీఆర్ఎస్ అనే రకంగా ఈ 2.5 yearsలో లేదు రానున్నటువంటి ఎలక్షన్స్ కల్లా మీరు పబ్లిక్లో ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించదా? డెఫినెట్ గా ప్రజలకు వెళ్ళాల్సిందే. ప్రజలకు మన సింబల్ తెలియాలి, మన పార్టీ తెలియాలి, మన విధి విధానాలు తెలియాలి. ఆ రకంగా చేయడం కోసం ప్రత్యేక ప్రణాళికలను పెట్టుకోం కానీ ప్రజల కోసం పని చేసుకుంటూ పోతా ఉంటే ప్రజలు ఆహ్వానిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం మేము. ఎందుకంటే ఏ ప్రజా సమస్యలకు, ఏ గొంతుకలకైతే మనం అంటే ఏ కష్టంలో ఉన్నటువంటి ఏ వర్గాలకైతే మనం గొంతుకగా ఉంటామో అప్పుడు ప్రజలకు దగ్గర అవుతాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగుల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, లేకపోతే భూములు ఎవరైతే గుంజుకొని ఈరోజు చేస్తే ఇబ్బంది పెడుతున్నటువంటి వారి విషయంలో కానివ్వండి, ఇట్లా చాలా సందర్భాల్లో మేము ముందుకు పోతా ఉంటే డెఫినెట్ గా మేము ప్రజలకు వెళ్తాం, ప్రజలకు దగ్గర అవుతాం అనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. రక్షణ సేన అనేది రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఈ 2 సంవత్సరాలు